మారిన మనిషి మరమనిషి. నిన్న కవిత స్ట్రోక్ ఇది కేసీఆర్కి. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నాడు. అవినీతి చేసిన పందికొక్కలను పక్కనే పెట్టుకొని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. అంటే అవినీతిలో మీ భాగస్వామ్యం లేదా? మరి ప్రజల్ని క్షమాపణ కోరింది దేనికి? నిన్నటి మీటింగ్లో ప్రజల్ని క్షమాపణ కోరింది దేనికి? అవినీతిలో మీ భాగస్వామ్యం లేదా? ఏ అవినీతిలో మీ భాగస్వామ్యం లేకపోయి ఉంటే మరి ఇవాళ అంత పెద్ద ఇండ్లు, అంత పెద్ద ఫామ్ హౌజులు, మీ రాజకీయ మీ ఈ రాజకీయ అరంగేట్రం తర్వాత మీ 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 నడవడిక, మీరు పెడుతున్న ఖర్చు, పార్టీ ఆవిర్భావం కోసం మీరు పెట్టిన ఖర్చు మామూలు ఖర్చా? అన్ని పేపర్లలో యాడ్స్ ఇచ్చినారు, ఎక్కడికక్కడ కటౌట్లు పెట్టినారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. ఏ ప్రోగ్రాం తీసుకున్న ఒక హంగామా, ఒక అట్టహాసంగా జరుగుతున్నది కదా మీ పార్టీకి సంబంధించి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు? ఏ అవినీతి సొమ్ముతో మీకు సంబంధం లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలన్నీ? మీరు నిన్న క్షమాపణ చెప్పింది దేనికోసం? అవినీతి చేసినా అన్నీ చేసినా క్షమాపణ కోరినరా? లేకపోతే నాకేం సంబంధం లేదు అక్కడ ఉండి సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని క్షమాపణ కోరినరా? రెండోది అయితే అది తప్పన్నట్టే. అదిగా మీరు ఏం చేయాలా? నేను అవినీతిలో భాగస్వామురాలనైనా, నేను తప్పు చేసినా క్షమాపణ కోరాలా? దారుణమైన నిఘా నీడలో తెలంగాణ బతికింది. తెలంగాణ సమాజము దారుణమైన నిఘా నీడలోనే బతికింది. మీరు మాత్రం కేసీఆర్ నిఘా నీడలో మీరు బతికిరు. కేసీఆర్ కుటుంబ నిఘా నీడలో మీరు బతికిరు. ఇప్పుడు తిడుతున్నారు కానీ అప్పుడు ఆయన నిఘా నీడలోనే ఉన్నారు కదా, ప్రశాంతమైన వాతావరణంలో. సామాజిక తెలంగాణ రథచక్రం పూర్తిగా విరిగి ముక్కలైపోయిందట. హైడ్రా పేరుతో ఇల్లు కూల్చేస్తుంటే అయ్యా కేసీఆర్ అని ప్రజలు పిలుస్తున్న సారు బయటకు రాలే. ఎక్కడ ఎవరికి చిన్న కష్టం వచ్చినా ఆ సారు బయటకు రారు. ఎందుకంటే ఆయన ఆత్మలేని మరబొమ్మట. కేసీఆర్ ఇప్పుడు తోడేళ్లు గుంటనక్కల చేతిలో బందీ అయిండు. అధికారం వచ్చినప్పుడే అమ్మతనం మమకారం పోయాయి. ఆనాటి పాలనలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా. కాళేశ్వరంలో అవినీతి అని చెప్పినందుకే నన్ను సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్లో ఆత్మ పోయింది, అందుకే టీఆర్ఎస్ పెట్టాను. రాష్ట్రంలో కర్కోటక నియంత ముఖ్యమంత్రి పాలన నడుస్తోంది. మెడకాయ మీద తలకాయ లేని బీజేపీ బానిస ఎంపీలు. 3.5 కోట్ల మందికి అమ్మనవుతా. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటన. పసుపు నీలం ఆకుపచ్చ రంగులతో పార్టీ జెండా. కేటీఆర్కు పెద్దగా ఏమీ తెలియదని తీసిపారేసిన కవిత. ఇట్లా ఆమె నిన్న ప్రసంగం జరిగింది. చాలాసేపు మనం డిస్కస్ చేసినాం. దాంట్లో ఆమె కొన్ని హామీలు, ఏదో పాంచజన్యం పేరుతో హామీలు ఇచ్చింది. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో కూడా KG to PG ఉచిత విద్యను అందిస్తుందట. ఎట్లా మేడం మీరు? నారాయణ శ్రీ చైతన్యకి ధీటుగా వెలాసిటీ అనే ఒక కార్పొరేట్ విద్యా సంస్థని తెలంగాణలో ప్రవేశపెట్టి, మీరే కదా దాని వెనకాల ఉన్నది. నారాయణ శ్రీ చైతన్య కాలేజీ నుంచి మొత్తం ఫ్యాకల్టీని, లెక్చరర్స్ అందరినీ తెచ్చి వెలాసిటీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసింది మీరు కాదా? తెర వెనక ఉన్నది మీరు కాదా? రక్తం దాగేటువంటి కార్పొరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసినారు కదా. ఇప్పుడు అదే కార్పొరేట్ స్కూళ్ళలో ఉచిత విద్య అందిస్తుందట. ఎంత మార్పు, ఎంత భయంకరమైన మార్పు! దేని నుంచి వచ్చింది మార్పు? ఎట్లొచ్చింది? ఎంతటి ఆరోగ్య సమస్య అయినా ఉచిత వైద్యం అట. యువతకు 20 కోట్ల దాకా వ్యాపార రుణాలు ఇస్తారట. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఒకే నోటిఫికేషన్తో 4 లక్షల ఉద్యోగాలట. ఉద్యమకారులకు 1,00,000 సూపర్ న్యూమరరీ ఉద్యోగాలు. పాంచజన్యం పేరుతో హామీలు. 1000 బస్సుల్లో జాగృతి కార్యకర్తలు. అట్టహాసంగా టీఆర్ఎస్ ఆవిర్భావ సభ. ఇప్పుడు టీఆర్ఎస్ చాలామందికి డౌట్ ఏంటంటే టీఆర్ఎస్ ఎట్లా సాధ్యమైంది అని అడుగుతున్నారు చాలామంది. బీఆర్ఎస్కు కవిత మాస్టర్ స్ట్రోక్. వ్యూహాత్మకంగానే టీఆర్ఎస్గా నామకరణం. బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అన్న నేతల ఆలోచనకు బ్రేకులట. ఇప్పుడు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలి అని కేటీఆర్ మేము ఆలోచన చేస్తున్నామని మొన్న మాట్లాడిండు. ఆయన ఆలోచనకు బ్రేక్ వేస్తూ కవిత ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. అదెట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు అది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆ నేమ్ అనేది హోల్డ్లో ఉన్నది. అది ఇస్తారేమో, కానీ ఇప్పట్లో ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందే చెప్పిన. నేను నిన్న ఆయన ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. మీరు చూడండి. ఇగో, సో ఈ పార్టీ టీఆర్ఎస్ ఈ పార్టీ టీఆర్ఎస్ డి తెలంగాణ రక్షణ సమితి అనే పేరుతో ఉన్నది ఈ పార్టీ. ఆయన పేరు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు నరాల సత్యనారాయణ గారు. నిన్న కూడా వాళ్ళు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి
వాళ్ళ మేనిఫెస్టోను ప్రకటించారు. ఇప్పుడు ఇది రిజిస్టర్డ్ పార్టీ. ఇప్పుడు కవితకు టీఆర్ఎస్ అనే పేరు వస్తుందా ఒకటి. రెండోది బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారిస్తే కేటీఆర్కి వచ్చే అవకాశం ఉందా కేసీఆర్ పార్టీకి, అదొక అంశం. ఓవరాల్గా జరిగింది ఏంటి అంటే టీఆర్ఎస్ని కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చిన తర్వాత టీఆర్ఎస్ అనే పేరు ఎక్కడ ఎవరు వాడుకోలే, అది అట్లా హోల్డ్లో ఉన్నది. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేసిండో ఇప్పుడు దీన్ని బట్టి మనం చెప్పొచ్చు కవితకు పార్టీ పేరు వస్తుందా, ఏం చేస్తే వస్తుంది అని. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన క్రమంలో ఇమీడియట్గా ఈ నరాల సత్యనారాయణ గారు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి ఏమో కేసీఆర్ది, తెలంగాణ రక్షణ సమితి పేరుతో ఈయన ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్లై చేసుకున్నాడు. సో అప్పుడు ఆయన టీఆర్ఎస్ అనే పెట్టిండు. సో ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. ఏమని ఆపేసింది, ఇది టీఆర్ఎస్ పేరు, ఇది గతంలో ఒక పార్టీ ఉండి ఇప్పుడు అది హోల్డ్లో ఉన్నది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ప్రజల్లో అని చెప్పి ఇది ఆపినమని ఎలక్షన్ కమిషన్ తనకు చెప్పింది. తను అప్పుడు ఏం చేసిండు, టీఆర్ఎస్ డి అని పెట్టిండు, అంటే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అని మార్చిండు. అంటే ఇది ఒక డి అనే ఒకటి యాడ్ అయింది. సో దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ దీన్ని అప్రూవ్ చేసింది, రిజిస్టర్ చేసింది. ఇప్పుడు ఇది రిజిస్టర్డ్ పార్టీ. సో దాని తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళిరు, టీఆర్ఎస్ అనే పేరు ఇది ఉందని, కానీ కోర్టు కూడా ఆయనకి ఓకే చెప్పింది, ఆయన వైపున నిలబడ్డది. సో కాబట్టి టీఆర్ఎస్ డి అనేది ఉన్నది. మరి ఇప్పుడు కవిత తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది టీఆర్ఎస్. మరి టీఆర్ఎస్ అబ్రివేషన్ సేమ్ కదా, అంటే అబ్రివేషన్ టీఆర్ఎస్ అని వస్తున్నది కదా. మరి టీఆర్ఎస్గా పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ రక్షణ సమితికి అవకాశం ఇవ్వని ఎలక్షన్ కమిషన్ కవిత టీఆర్ఎస్కి అవకాశం ఇస్తుందా? హౌ, ఎట్లా పాసిబుల్ అవుతుంది? మరి ఆయన ఏమో 2022-23లో అడిగిండు, మరి ఇవి 2026లో అడుగుతుంది. ఏమైనా టైం గ్యాప్ ఉంది కాబట్టి ఇచ్చే అవకాశం ఉందా? తను ఏమంటున్నాడు, నేను అవసరమైతే ఢిల్లీకి వెళ్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాను, నాకు ఇవ్వండి ఆమెకు ఎట్లా ఇస్తారని అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు టీఆర్ఎస్ కూడా వాళ్ళు కూడా ఎవరో ఒకరు చేస్తే మరి కేసు ఏదో ఒకటి వేయించే అవకాశం కూడా ఉండొచ్చు. మరి టీఆర్ఎస్ అనేది అబ్రివేషన్ వస్తుందా? అందుకే ఏం చేసింది ఆమె చాలా తెలివిగా, మీరు చూడండి ఆమె పార్టీ ఇక్కడ చూడండి, ఆమె పార్టీ పేరులో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ అని ఎట్లా అయితే పెట్టుకుందో ఈమె కూడా తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని పెట్టుకున్నది. ఇప్పుడు ఇంకా రిజిస్టర్డ్ కాలేదు, అప్లై చేసుకున్నది. మేబీ నేను అనుకోవడం ఈ అసోసియేషన్ అని పెట్టుకోవడం వల్ల అయ్యే అవకాశం ఉంటుందేమో. అంటే టీఆర్ఎస్ ఏ అయింది, ఇప్పుడు టీఆర్ఎస్ ఏ మళ్ళీ ఏ అంటే మళ్ళీ అది ఎటు పోతట్టుందిగా. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని ఆమె పేరు మార్చుకున్నది. ఇప్పుడు ఈ అసోసియేషన్ వెనక ఉన్న కథ అదే. ఇప్పుడు జెండాలో మీరు అన్ని గమనిస్తుంటారు, చాలామందిని అడిగితే అరే తెలంగాణ రాష్ట్ర సేన ఉంది, అసోసియేషన్ ఏంటి ఉందని అనుకుంటున్నారు. ఇగో జెండా కింద చూడరు, చిన్న అక్షరాలతోని అసోసియేషన్ అని పెట్టింది. ఇది నిన్న మనం జెండా బయటికి రాగానే ఇమీడియట్గా వీడియో చేసినాం, దాన్ని గమనించి ఏంటిది అని. కథ ఇదే అనమాట. టీఆర్ఎస్ అనే పార్టీ పేరును అప్లై చేసుకున్నప్పుడు నరాల సత్యనారాయణ గారికి ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేయలే, ఆయన టీఆర్ఎస్ డి అని చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసింది. సో ఇప్పుడు కూడా టీఆర్ఎస్ అనే అబ్రివేషన్తో చేసే అవకాశం లేదు కాబట్టి టీఆర్ఎస్ ఏతో కవిత పార్టీ రిజిస్టర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఇక చూడండి చాలామంది దీని తర్వాత దీని మీద వార్తలు కూడా రాసినారు. కవిత పార్టీ పేరు వెనుక అసోసియేషన్ మతలబేంటి? కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ఇవాళ స్థాపించారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. అయితే విడుదల చేసిన పార్టీ లోగోలో మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన అంటూనే చివర్లో చిన్న చిన్న అక్షరాలతో అసోసియేషన్ అనే పదాన్ని చేర్చారు. ఇప్పుడు ఇదే ఆసక్తిగా మారింది. పార్టీ పేరు గత టీఆర్ఎస్ను పోలి ఉండేలా చూసుకుంటూనే లీగల్గా సమస్య రాకుండా ఉండేందుకు అసోసియేషన్ అని చివర్లో చేర్చి ఉంటారన్న చర్చ జరుగుతోంది. సింపుల్, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ ఏ అనమాట. సో ఇట్లా ఆమె ఆ పేరుతో వచ్చినప్పుడు అది రిజిస్టర్ అవ్వడానికి అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఆయనకి ఆల్రెడీ టీఆర్ఎస్ డి అనే ఆయనకి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది కదా. సో ఈమెకు కూడా జరిగే అవకాశాలు ఉండొచ్చు. ఓన్లీ టీఆర్ఎస్ మీద జరగడానికి అవకాశం ఉండదు. కానీ మరి ఆ టీఆర్ఎస్ ఏ అనేది ఎట్లా పెడుతుందో, మరి ఎక్కడ పెడుతుందో, చిన్న లైన్లో ఎక్కడైనా పార్టీ పేర్లో అబ్రివేషన్లు చూపిస్తుందేమో. పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఒకసారి కవిత పార్టీ మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఆమె సక్సెస్ అవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఆమె ఏం చేస్తే సక్సెస్ అవుతుంది? ఎంత గొప్పగా సక్సెస్ అవుతుంది? అన్నా మీరు నా కామెంట్ చదవట్లేదు. గంజి శ్వేత చేనేత అన్న ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తే ఆన్లైన్ కాలేదు, ఎంపీడీఓని అడిగితే నీ ఫ్యామిలీ సపరేట్ రేషన్ కార్డు లేదు అన్నారు. ఇప్పుడు మాకు సపరేట్ రేషన్ కార్డు వచ్చింది.
మాకు ఇప్పుడు సపరేట్ రేషన్ కార్డు వచ్చింది కాబట్టి మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని గవర్నమెంట్ను అడగండి అన్న. గవర్నమెంట్ని మీరు అడగాల, వెళ్ళి అప్లై చేసుకోండి, మీ ఎమ్మెల్యేని అడగండి. అందరికీ ఇల్లు ఇవ్వాలనే మనం కోరుకుంటున్నాం. రఘు గారు, కవితమ్మ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టింది, డబ్బులు ఎక్కడివి? డబ్బులు ఎక్కడి అంటే నేను ఇంతమంది చెప్తే కదా బ్రదర్, డబ్బులు ఎక్కడివి? మనే పైసలు లేకపోతే ఎక్కడివి చెప్పండి వీళ్ళకి, మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి డబ్బులు? కావలసినంత సంపాదించుకున్నారు, కావలసినంత. తరతరాలు కలిసి కింద కూర్చొని తినే డబ్బులే కాదు, ఇంకేమన్నా ఒక రాష్ట్రాన్ని కొనుక్కునేంత డబ్బులు సంపాదించిన అందరు కలిసి ఒక ద్వీపాన్ని కొనుగోలు చేయొచ్చు. అన్న, ఎప్పుడు సాధారణ ఉద్యోగులు లేదా కార్యకర్తలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? రాజకీయ నాయకులు లేదా జేఏసీ లీడర్లు ఎందుకు చేసుకోరు? అసలు ఈ ఆత్మహత్య అన్నదే దారుణమైన విషయం. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు కదా. రఘు అంగన్వాడీ జీతాలు ఈ నెల 26 అయింది, జీతాలు ఇంకా రాలేదట. అంగన్వాడీల జీతాలు రాలేదట. ఏం పెడతారు బ్రదర్ కామెంట్స్? చలో. కోదండరాం మరియు ఆకునూరు మురళి రాష్ట్రంలో ఉన్నారా? ఆర్టీసీలో శంకర్ గౌడ్ చనిపోతే ఆర్టీసీ వల్ల సమస్యల గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. ఇదే బీఆర్ఎస్ టైంలో ఎలా మాట్లాడారు, ఇప్పుడు కనీసం రెస్పాన్స్ లేదు. కవిత పార్టీ నిలకడలేని పార్టీ అట. Why all media channels including social media are ignoring the fight being continued by the farmers of Nadargul village before it came to a logical end? సో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల డిలే అయింది. మళ్ళీ అక్కడికి అందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా విలువైన భూమి, 373 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, సర్వే నెంబర్ 613. గవర్నమెంట్ ల్యాండ్ అంటే రైతులు సాగు చేసుకుంటున్న భూమి, అది దొంగలంతా ఎంటర్ అయ్యారు. మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చి ఉంటే బయటకు వచ్చేది కాదు. ఎవరు? కవిత. పబ్లిక్ రియాక్షన్ ఇది. ఏ నియోజకవర్గంలో కవితకు పెద్దగా ఓటు బ్యాంక్ ఏమీ లేదు అన్న. కవిత అక్క గారికి ఎవరు చెప్పారో జ్యోతిష్యం, మీరు ముఖ్యమంత్రి అవుతారని 1000 కోట్ల దండాలు. నీకెందుకు అంత హ్యాపీనెస్ రఘు? కేసీఆర్ని తిడితే నేనేం పగలబడి నవ్వలేదా? ఇప్పుడు కేసీఆర్ అయితేంది, కవిత అయితేంది, రేవంత్ రెడ్డి అయితేంది, అంతా ఒకే తాను ముక్కలే కదా. ఎవరిని ఎవరు తిట్టుకుంటే మనకేంది? నీ ఆస్తిని ప్రజలకిచ్చి అమ్మ అని చెప్పుకోవచ్చు. నీ ఆస్తులు ఎంత, పార్టీ పెడితే ఎంత ఖర్చు అవుతున్నది, మొత్తం ఆస్తులు చెప్తే బాగుంటుంది. సౌండ్ వస్తలేదా? వస్తుంది కదా. అయితే తప్పేంది? మీరైనా నేనైనా కోరుకునేది సామాజిక న్యాయమే కదా. అదే సామాజిక న్యాయం అట. సామాజిక న్యాయం అంటే ఏంది? ఎవరు పవర్లో ఉండాలా? అమ్మలాగా అని చెప్పినా ఎలా యాక్సెప్ట్ చేయాలి రఘు అన్న? ఎవరైనా ఫస్ట్ తీయగానే మాట్లాడతారు, ఎవరిని నమ్మేది లేదు. కవిత జాగృతి పార్టీ అంటే మంగళ షాప్ పెట్టి సంపాదించినట్లు మిగతా వారు ఎందుకు సంపాదించలే? గ్రేట్ కవిత గారు. ఏదైనా ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నది. ఇక అందులో నుంచి బయటకు వచ్చినాక స్వేచ్ఛగానే మాట్లాడతారు కదా. గుడ్ మార్నింగ్ రఘుభాయ్. తెలంగాణ రాష్ట్రంలో కవితకు అంత సీన్ ఉందంటారా? చెప్పండి. మరో షర్మిల క్యారెక్టరే కదా. గమ్మది మెసేజ్ పెడుతున్నారు. ఇక మరి ఇది మార్ఫింగా లేకపోతే అదే చీరలో ఉన్నారా? కానీ ఇగో ఇట్లా కమెంట్ చేస్తున్నారు. ఆమె ఒకటే చీరలో ఉన్నారు, ఒకటే అటైర్తో ఉన్నారు, సో ఈమె పరిస్థితి ఆమె కూడా ఎదురైద్దని అంటున్నారు. ఎవరి లెక్కలు వాళ్ళవి. ఇక ఇప్పుడు మనం ఆమెని ఆమె అని మనం అనుకోవడానికి వీల్లేదు కదా. ఆమె ఎవరి పనితీరుని బట్టి వాళ్ళ నిర్ణయం ఆధారపడి ఉంటుంది, వాళ్ళ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అన్న, కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడండి అన్న. హుజూరాబాద్ ఎమ్మెల్యేనా, హైదరాబాద్ ఎమ్మెల్యేనా? పోయిన ఇప్పుడు పెద్ద స్టేట్ లీడర్ కదా, మొత్తం కేటీఆర్ చుట్టూ తిరుగుతాడు, కేటీఆర్ ఇంటి చుట్టూ, కేసీఆర్ ఇంటి చుట్టూ తిరుగుతాడు కదా. నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిండా? ఈరోజు తీన్మార్ మల్లన్న సభ ఉంది, మీరు వెళ్తున్నారా? మహాధర్నా చేస్తున్నారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ దానిపైన ధర్నా ఉన్నట్టున్నది కదా. ఖచ్చితంగా మన దాంట్లో లైవ్ వస్తుంది.
ఒక బీసీ బిడ్డ పార్టీ పెడితే ఏ ఒక్క పార్టీ పేపర్ కూడా వార్త రాయలే. అదే కవిత వార్తలు మాత్రం అన్ని పేపర్లలో వేస్తున్నాయి. అది కమర్షియల్, అది మీకు తెలియదా? ప్రతిదీ కమర్షియలే. ఆ పేపర్లు ఎట్లుంటాయి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్లన్నీ ఆ రోజున వార్త మంచిగా టైటిల్తో రావాలి అంటే కొంత పే చేయాల్సి ఉంటుంది. అన్ని కమర్షియల్ వార్తలే. ఇప్పుడు చాలామందికి అనిపించింది ఈ పేపర్లు ఎందుకు చదువుతున్నారు, ఇవి ఆ పేపర్లు కదా, ఈ ఆంధ్ర పేపర్లు కదా, అది అంటే సరే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏదో ఒకటి మనం వాళ్ళు రాసిన దాంట్లో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయడంలో భాగంగా పేపర్లు చదువుతున్నాం. ఇక అవకాశం లేదు కదా, అంతకుమించి ఇందులో ఏం లేదు. కవిత బిహేవియర్ డ్యూరింగ్ హర్ స్పీచ్ షోయింగ్ హర్ ల్యాండ్ లార్డ్ యాటిట్యూడ్తో ఉన్నదట. ఆమె కేసీఆర్ గారిలాగా బిహేవ్ చేయాలి అని ట్రై చేసింది. కవితని నమ్మడం అంటే మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్లని నమ్మి మోసపోవడమే అట. బీజేపీది ఎందుకు పెట్టలే మరి? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని కూడా పెట్టాల్సి ఉండే కదా. అన్నీ ఒకటే, 3 పార్టీలు ఒకటే. వై కవిత హ్యాస్ నాట్ రెస్పాండెడ్ టు నాదర్గుల్ ల్యాండ్ ఇష్యూ లైక్ వెలుగుమట్ల. ఎందుకు మాట్లాడారు? రైట్ క్వశ్చనే అది. మళ్ళీ ఆయన విశారదన్ గారు పోయిర్రు, ఆడపోయి పెద్ద గొడవ చేసిండు, లోపలికి పోయిండు, హంగామా చేసిండు. మరి ఈమెందుకు పోలే? పరిగికి పోయినావు, వెలుగుమట్లకు పోయిర్రు, మరి నాదర్గులు ఎందుకు పోలే? ఏదో లింక్ ఉంటుంది, ఏముండదు, లేకుండా ఎట్లుంటుంది? చూడండి, ప్రశ్నలు అనేవి జీవితం చివరి వరకు ఉంటూనే ఉంటాయి. ప్రశ్నలతో జీవితం ఆగిపోతుందా? కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ఉంటాయి, వాటితో కవితక్కని ఆగిపోమంటారా? ఆమెను ఎవరు ఆగమనలేదు. ఇప్పుడు ఎవరు ఆగబట్టినా ఆమె ఏం ఆగదు. అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు ఏంటన్నది. బిడ్డలు ఇద్దరు ఒకే విధంగా పాటించారట. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, మరి కవిత గారు బీఆర్ఎస్లో విలీనం చేస్తుందా? ఏమో మరిగా. కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పండి, ఒకవేళ గెలుస్తుందా? షర్మిల లెక్క వేరే పార్టీలో ఈమె పార్టీని విలీనం చేస్తుందా? తీర్మార్ మల్లన్న పార్టీని ఎందుకు ఇంత హైలైట్ చేయలేదు ఏ న్యూస్ పేపర్ కూడా? కవిత ఎక్కడి నుంచి అంటే చెప్తున్నది కదా, సిద్దిపేట, బోధన, ఇంకేదో లెక్క చెప్తున్నది కదా. వేములవాడ ఆలయం విస్తరణ పనులు ఒక్కసారి ఫోకస్ పెట్టండి. కనీసం మీడియాను కూడా లోపలికి అనుమతించట్లేదు. అసలు ఏం జరుగుతోంది? ఓకే, నెక్స్ట్, కవితని నమ్మడం అంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ని నమ్మి మోసపోవడం లాంటిదే. ఇప్పుడు కరెక్ట్ ఉన్నారా మీరు? నెక్స్ట్, ప్రత్యామ్నాయం రావాలన్నా తెలంగాణలో అది కవిత గారు అయితే కాదు, మేము చూస్తున్న మంచి ఆల్టర్నేట్ కోసం. పబ్లిక్ అదే వెయిట్ చేస్తున్నారు, చూడాలి. ఢిల్లీ నుంచి పోటీ చేస్తుందట. కంటిన్యూగా 60 రోజులు సమ్మె చేస్తే గవర్నమెంట్ పడిపోతుందా అన్న, రాష్ట్రపతి పాలన వస్తుందా? అట్లెందుకు వస్తుంది? సో ఈ ఆర్టిజన్ల సమ్మె కూడా ఇంకా నడుస్తున్నట్టుంది పాపం. ఈ విద్యుత్ శాఖలో ఉద్యోగులకు సంబంధించి వాళ్ళది కూడా చాలా దారుణమైన విషయం. రాజకీయ పార్టీల లాగానే మీడియా అంతా ఒక్కటే, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నమ్మే వీడియోను చూడండి, నమ్మని వీడియోను వదిలేయండి, బస్ అంతే. అందరినీ నమ్మాలి అని రూల్ ఏం లేదు. నమ్మితే చూడండి, నమ్మకపోతే మీరు అన్నీ చూసి విశ్లేషించుకోండి, సింపుల్, అంతే. ఇవాళ రేపు ఒక ఛానల్ చూడడం వల్ల క్లారిటీ రాకపోవచ్చు, అన్ని ఛానల్లో ఏమొస్తుందని తెలుసుకొని దాన్ని మీకు మీరుగా విశ్లేషించుకోండి ప్రజా కోణంలో. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో